చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 15 years నా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుస్తున్నాను సార్. నా పేరు రామ్ ప్రసాద్, ఒకటి పేరు సుధీర్, ఒకటి పేరు సన్నీ. మేము ముగ్గురు 15 years అయింది సార్ విడిపోయి. మేము నిక్కలేసే టైంలో లెక్క వేసాం సార్. మేము ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే సార్, నాకు కష్టం వస్తే ఒకడు బాధపడతాడు, ఇంకోటి ఏడుస్తాడు సార్. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆడి షాప్ కి తీసుకెళ్ళాడు, ఇంకోటి సినిమాలు తీసుకెళ్ళాడు సార్. మా ఫ్రెండ్షిప్ చెప్పాలంటే రాస్తే రామాయణం అవుతుంది సార్, చెప్తే భారతం అవుతుంది సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే స్కిట్ అవుతుంది సార్. అలాంటి ఫ్రెండ్షిప్. ఆయన కళ్ళంకి వెళ్తున్నాను. హలో సన్నీ, రాంప్రసాద్. సన్నీ చెప్పు, మాట్లాడు ఏదైనా. నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. నువ్వే మాట్లాడు. ఎవరో ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడొచ్చా? సుధీర్. రే పెద్దోడా, అరే చిన్నోడా, రే ముసలోడా, రే ముసలోడా. చెప్పరా కర్రోడా, కర్రోడా. నువ్వేనా మాట్లాడరా? నువ్వే మాట్లాడరా. ఎవడో ఒకరు మాట్లాడండి రా. ఏరా మర్చిపోయారా చిన్నప్పుడు మనం ఎప్పుడు కలుసుకున్నాం మాట అనుకునే వాళ్ళే. పట్టుకో. ఎవడ్రా స్నానం చేయలేదు? నేను స్నానం చేశానే. నేను కూడా చేశారా? నేనే చేయలేదు. అరే ఎందుకు వచ్చాం? ఏ పార్టీ లేదా? ఏంట్రా మంది వేయాలి ఏదన్నా 6 కల్లా వెళ్ళిపోవాలరా. నేను నాకు పని 6 కల్లా వెళ్ళిపోవాలరా. ఏ అంటే ఇంట్లో మామిడి జరుగుతుందిరా 6 దాటిందంటే. అరే నా దగ్గరకు వచ్చినా చెప్పొచ్చు కదరా. అమ్మ 6 తర్వాత వెళ్ళిపోతాను నేను. సరే ముందు పెగ్గే ఎందుకు తర్వాత మాడుకున్నావు. బయలుదేరుతాను నేను. ఇంకా అరే ఉండొచ్చు కదరా. నేను వెళ్ళిపోవాలి. 6 అయిపోతుంది, వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. రే నేను వెళ్ళిపోవాలరా. అరే ఇంకో 15 సంవత్సరాల తర్వాత కలిసినాం కదా, మీరు ఇట్లా వెళ్ళిపోయారు అనుకో, నేను చచ్చిపోయాను తొట్టేరా. అంటే అంత మాట అంటావు? ఒక్క నిమిషం ఆగు, ఇంటికి ఫోన్ చేసుకొస్తా. ఇప్పుడు 6 దాటిన తర్వాత నాకు రేజ్ చేయడం తెలిస్తే వీళ్ళిద్దరు నాకు పరుగు పోద్ది. ఏదో మేనేజ్ చేసి అరే సనే మా ఆవిడ ఫోన్ చేస్తాను. 6 అవగానే పడుకుని పోమని చెప్పిందిరా. ఓకే ఓకేనా? నేను ఒక ఫోన్ చేసుకుని వచ్చేస్తాను. ఎవరికి చేస్తావురా? అదే వ్యాలిడ్ పార్కింగ్ కదా, ఎవరో ఒకరిని పంపించాలి. ఆడి దాటాక నాకు కళ్ళు కనబడి నీకు తెలిసిందనుకో, మొత్తం మ్యాటర్ అంతా రివర్స్ అయిపోయింది. ఏముంది, ఆడు ఫుల్ మందు పట్టించేస్తే ఆడే పడుకుని పోతాడు, మనం హ్యాపీగా మనం పడుకుని పోవచ్చు. చెప్పండి ఇంకేంటి విశేషాలు? అక్కడ కూర్చున్నావేంట్రా? 6 అయిపోయిందా? 6 అయిపోయింది కానీ అరే మా ఇల్లు చూస్తుందా? ఇగో ఇదే బెడ్రూమ్. బాగుందిరా, నైస్ ఫర్నిచర్. ఫర్నిచర్ ఎక్కడ ఉందిరా? ఫర్నిచర్ చేయించాలి. అదే నైస్ ఫర్నిచర్ చేయించవచ్చు, స్పేషియస్ గా ఉంది కదా అని చెప్పి. ఇగో ఇది టీవీ. కనబడింది టీవీ. టీవీ ఇక్కడ ఉంటే అక్కడ చూస్తావేంట్రా నువ్వు? టీవీ కదా, వాషింగ్ మిషన్. అదే కంపెనీ ఏంటా అని చెప్పని చూస్తున్నాడు, చాలా బాగుంది కదా అని చెప్పి. కంపెనీ అని ఇంకేమైనా ఉన్నాయి చూపించడానికి? నా హాల్ ఉంది, హాల్ చూస్తూ. అరే నాకు చూపిస్తావా? రామప్రసాద్ గారికి కూడా చూపించచ్చు కదా. ఏ నువ్వు చూస్తే నేను చూస్తావుట? ఏ నీ కళ్ళు కళ్ళు కదా, మన పెండిలే కదా, ఈ రోజు కాబట్టి చూడొచ్చు. అరే ఎవరు చెప్తున్నారా? నేను ఇక్కడ ఉన్నాను రే. చిన్న విషయం కట్టేపోతావు రా, మొహం చూడలేను. మనం ఏమనుకున్నారా? ఎప్పుడు కలుసున్నా సర్లే మందనే దందా. చలో ఇదేంట్రా చేర్స్ అంటే ముగ్గుల మీద ఒకళ్ళ దగ్గర ఒకరు పెట్టుకున్నారు. అంటే తాగించుకుందామని. సర్లే గాని నేను పోయి మందు తీసుకురానా? మంది అయిపోయిందా? నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? అదేంటి నువ్వు వెళ్తావా? నువ్వే వెళ్ళు. ఇంకేంట్రా సంగతులు? ఇంకేమందరా? ఎలా సిగరెట్ ఉందా? సిగరెట్ ఉందరా. సిగరెట్ వెలిగిరా నువ్వు? సిగరెట్ నేను వెలిగించాలా? అరే నువ్వు వెలిగిస్తే తాగాలని ఉందరా నాకు. సరే నోట్లో పెట్టుకో, వెలిగించు. ఏంట్రా చూస్తుంటున్నా? అదే వెలిగించాను. వద్దులేరా, సిగరెట్ ఇంజరీస్ టు హెల్త్. నువ్వు కూడా ఇంజరీస్ టు హెల్త్ అందరికి.
ఇంకేంట్రా సుధీర్ విషయాలు అయితే మనం విడిపోకూడదురా సుధీర్. ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఆటలు పాటలు గుర్తుందిరా? మనం చిన్నప్పుడు కళ్ళ గంటల గారు ఆడుకున్నావు గుర్తుందా? అప్పుడు రెడీ కూడా ఉన్నా నువ్వు. ఎక్కడా ఎక్కడా ఏంట్రా ఎక్కడా ఎక్కడా అంటున్నావు? ఎక్కడేట్రా మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా. అవును, కళ్ళ మర్చిపోయావా? నాకేం గుర్తు బలివాడివే. అదే ఆడుతున్నావు. కళ్ళకంతలు ఎవరు కట్టుకోవాలి ఇప్పుడు? నువ్వా నేనా? నేను కట్టుకున్నా కదరా. నువ్వు కట్టుకున్నావు కనబడుతుంది. ఏది పట్టుకో. నన్ను పట్టుకోలేవు. ఎక్కడ పట్టుకోలేవుగా. ఎక్కడ ఎక్కడ నన్ను పట్టుకోలేవురా. దొరికిపోయారా? నువ్వు గ్రేట్ రా ఏమన్నా రాంప్రసాద్. మనం ఏమనుకున్నారా? ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండ్స్ మనందరం. అరే నేను ఇక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తెలుసు ఇక్కడ ఉన్నావని అందుకే వెళ్ళే. అరే సుధీర్ నువ్వేది అక్కడెక్కడో గాల మాట్లాడుతున్నావు. మీరు ఎక్కడ ఉన్నారని తెలుసు. ఉత్తిని అటు వెళ్ళి వద్దామని అటు వెళ్ళే. ఎక్కడరా? వచ్చా దొరికా. అరే 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 ఏంట్రా నువ్వు నా కాకు. అరే అంటే చిన్నప్పుడు మనం ఏనుగా ఆడుకున్నాం గుర్తుందా? మర్చిపోయావా? అరే కరెక్ట్. అరే అలాగే గుర్తు ఏనుగు కాదురా ఎక్కుడు దుంకుడు ఆట ఆడదాం. ఒంగుడు దుడుకులు రాది. అదే ఓకే. అయితే ఫస్ట్ సుధీర్ గడు దూకుతాడు రా. సరే నేను ఇట్లా ఒంగుతానా మీకు దుంకుంటా. ఓకే ఓకే. రా సుధీర్ తొక్కాలి. అరే నీకెందురా? దుంకురా 1 2 3. అరే మెంటల్. అరే నేను ఇక్కడ ఉంటే అక్కడ ఎక్కడో దుంకుతుంది. అంటే ప్రాక్టీస్ చేయాలి కదా ఫస్ట్. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నా. నేను ఈడు ఉంటా దుంకున్నా మీదకించి. నీ ఏడే ఉంటావు. ఇక్కడే ఉంటా. ఎటు కదలో చల్లా నువ్వు ఒంగో. కమాన్ సుధీర్ దూకాలరా. అక్కడ ఉండు. 1 2 3. అరే రామ్ ప్రసాద్ నువ్వేంట్రా సుధీర్ గారు దుంకుతుంటే చెల్లెల దగ్గరకు వచ్చి సప్పట్లు కొడుతుందిరా. అంటే ఎంకరేజ్ చేస్తున్నాను కొట్టమని బాగా. నువ్వు దుంకుతా. ఇప్పుడు నేనా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి దూకాలి? ఇక్కడ నుంచి దుంకుతాలే. ఓకే. నీకు దుంకనికి రాగా పండుకుంటా దుంకు. 1 2 3. దుంకుమంటే మా ఇంటి మీదకే దుంకురేదురా. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. అమ్మాయి నానా తల్లి నన్ను కాలేజీలో అందరూ ఏడిపిస్తున్నారు నానా. ఏమన్నారమ్మా? కోతి కోతి అంటున్నా నానా. దానికి నువ్వెందుకు ఫీల్ అవడం? కోతి ఫీల్ అవ్వాలి గానీ. ఏం ఫీల్ అవద్దు. నేను పెళ్లి చూడడం ఒక అబ్బాయి వస్తున్నాడు పెళ్లి చూపులకి. నువ్వు వెళ్ళి తయారయ్యరా. ఆల్రెడీ తయారయ్యే ఉన్నాను నాన్న. ఏమో నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్రెస్ కి ఇస్త్రీ చేసుకున్నప్పుడు మొహం కూడా ఇస్త్రీ చేసుకోమని. ఎందుకే మన పని అమ్మాయి లక్ష్మి ఏదే లోపల ఉందానా? లక్ష్మి వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏంటి లక్ష్మి చాలా హుషారుగా ఉన్నావేంటి? అంటే పాప గారికి పెళ్లి చూపులు కదండి అయ్యారు. నువ్వెంత సిగ్గుపడిపోతున్నావు? అంటే వచ్చే అబ్బాయి నన్నే చూస్తారు కదండి. ప్రతిదీ అదే జరుగుతుంది కదా ప్రతిసారిని. నువ్వు వస్తున్నావు ఆడు నిన్ను చూస్తున్నాడు ఇది నచ్చట్లేదు అంటున్నాడు. నువ్వేం అందంగా ఉన్నావు ఇదే చండాలంగా తయారైంది. మీ పోలికే కదండి. నువ్వు కూడా బానే ఉంటావులే కాకపోతే నీకు అన్ని ఎం పోలికలు వచ్చాయి నా పోలికలు రాలేదు. అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి నాతో పెరిగారు కదా నా కూతురుతో సమానం అంటున్నాను. అయ్యారు వెళ్ళి పని చూసుకోమ్మా. సరేనండి అయ్యారు. ఏమైందమ్మా? ఏం కాలేదండి. వెళ్ళి పని చూసుకోమ్మా. ఏం జరిగింది చెప్పు. అంటే అయ్యగారు మీరు ఇంట్లో లేనప్పుడు ఒకడు వచ్చాడండి అయ్యగారు. పిల్లలకు మంచి పాలసీ ఉంది అన్నాడు అనమాట. పాలసీ బాగుందని చెప్పి కట్టించుకున్నాను అయ్యారు. కట్టించావు? కట్టేశాను అయ్యగారు. తర్వాత తెలిసింది అయ్యగారు ఆలోచిస్తే ఏమని? పాలసీ అయితే కట్టాను పిల్లలు లేరు కదా అని చెప్పి పాలసీ వేస్ట్ అయిపోద్దని. పాలసీ వేస్ట్ అయిపోద్దని చెప్పి అమ్మో ఇంటికి అసలుకి పెళ్లి కొడుకు వస్తున్నాడు చూడడానికి. ఊర్లో తెలిసిందంటే పరుగు పోద్ది.
అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు తెలుసు కదా. ఈ రోజు నువ్వే నా అమ్మాయివి. ఇది పని మనిషి. పాపగారు పని మనిషి అంటే నమ్ముతారా? పని మనిషి అంటే నమ్ముతారు దీన్ని. మీరు లోపల ఉండండి, అబ్బాయి వచ్చిందో పిలుస్తాను. రండి సరే. పక్కన చెల్లు రండి, వచ్చి కూర్చోండి. అమ్మాయి ఒకసారి రామ్మా. నానా ఎవరివిడ? నా పని మనిషి అండి. పని మనిషి మా నాన్న అంటుందేంటి? పని మనిషిని కూడా నేను కన్న కూతురులా చూసుకుంటానండి. కన్న కూతురులా చూసుకుంటాను. కూతురు అయితే కాదుగా. కాదు కాదు. ఓకే. అమ్మాయి ఒకసారి రామ్మా. అయ్యారు చెప్పండి అయ్యారు, కాఫీ తెమ్మంటారు ఇది తెమ్మంటారు. నమస్తే, బాగున్నారండి? ఎవరివిడ? నా కూతురండి. మరి ఈవిడ పని మనిషిలో చేస్తుంది? చిన్నప్పటి నుంచి డౌన్ టు ఎర్త్ పెంచారండి. డౌన్ టు ఎర్త్. ఓ డౌన్ టు ఎర్త్. డౌన్ టు ఎర్త్. సిగ్గుపడుతున్నానండి. అంటే ఫస్ట్ టైం కదండి పెళ్లి చూపులు, అమ్మాయిని చూస్తుంటే సిగ్గుగా ఉంది. ధైర్యం. పెళ్లి చూపులో నీకు ఫస్ట్ టైం అనుకుంటా. ఎండబడి వచ్చో మజ్జిగ ఎంత అవుతావు బాబు? అయ్యి వద్దండి మజ్జిగ. కూల్ డ్రింక్ కానీ లేదండి అయ్యే అలవాటు. టీ కాఫీ కానీ లేదు. మంచి అబ్బాయి అనుకుంటే ఏ అలవాటు లేవు. ఏంటి బాబు ఇది? డ్రగ్స్ తీసుకుంటాను. డ్రగ్స్ తీసుకుంటావా? డ్రగ్సే తీసుకుంటా రెగ్యులర్ గా. డ్రగ్స్ తీసుకుంటారా? కూర్చోండి కూర్చోండి. అమ్మాయిని చూడండి. అమ్మాయిని చూసి బాగా సిగ్గుపడుతుంటున్నారు. ఇప్పుడే సిగ్గుపడుతున్నారంటే రేపు పొద్దున్న పెళ్లి అయిన తర్వాత. ఆ విషయంకి వస్తే మనం అసలు తగ్గేది లేదు. 3 నెలలకే వామిటింగ్స్. అంటే అవకాశం మీకు లేదులేండి. ఏం లేదు. అమ్మాయి ఏంటి అంటుంది? ఏం లేదు, కొంచెం ఏదో డైజెషన్ ప్రాబ్లం అనుకుంటా. డైజెషన్ ప్రాబ్లం. మీరేం కంగారు పడద్దండి ఆ విషయంలో. సంవత్సరం తిరగగానే ట్విన్స్ ఇద్దరిని ఇస్తా. 6 నెలలు చాలండి, 6 నెలలు చాలండి. ఆరు నెలలు అంటే అంటే మీ స్పీడ్ చూస్తుంటే మీకు 6 నెలలు సరిపోతుంది అనిపిస్తుంది నాకు కూడా. ఏంటండి ఆవిడ? రాత్రి చికెన్ తిని కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది. అయితే మీ అందరు కావాలి కానీ ఆవిడ ఒక్కడికి కావడం ఏంటి? మీరు కూడా తింటారుగా? అవును, అందరికి కావాలి కదా. అవునండి, మాకు అవుతుంది. మీకు అవుతుందా? మీకైతే బానే ఉంది. అమ్మ టిఫిన్ తీసుకొని రా అమ్మా. అమ్మాయికి ఇవ్వు, అబ్బాయికి ఇవ్వు. ఏమైందండి? కారం ఉందండి బాబు. కారం చూసుకోవా, కారం చూసుకోవా, చూసుకోవా. మా ఇంట్లో పని మనిషి పని మనిషివి మా ఆవిడ మీద చేసుకుంటా. ఆవిడ మీద చేసుకుంటా. ఏం చేస్తావు నువ్వు? మా ఆయన్ని కొడతావు నువ్వు? మా డాడీని కొట్టవా నేను? మా డాడీ ఎవరు రానికి తెలో? సార్ ఈవిడే కదా? అది పని మనిషి, ఇది నా కూతురు. అది మీ కూతురా? సార్ ఈవిడ పని మనిషా? అవును. ఆవిడ కూతురా? అవును. గోపి, మంచి పాలసీ వచ్చింది ఒకటి. అవును, ఎక్కడున్నా? వచ్చేస్తున్నా. పాలసీ ఏంటండి? పని మనిషా? పని మనిషి అండి ఈవిడ? నాకు ఇస్త్రీ కూతురు. ఇస్త్రీ కూతురు. గోపి అన్నోడు పాలసీలు వేస్తుంటాడు. పాలసీ ఆవిడతో కట్టించుకున్నాడు ఒకటి. నేను ఎలా దొరికా? నీకు ఎరుపప్పులో దొరికానా? నేనే అందరు పాలసీలు వేయిస్తా ఉంటాను.